వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేనలోకి ఆలీ ప్రయత్నాలు. అవును, మీరు వింటున్నది నిజం. సినీ నటుడు ఆలీ జనసేన పార్టీలోకి చేరాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇది ఫస్ట్ మనమే, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనమాట. సో రివీల్ చేస్తున్నాం. జనసేన పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడితోటి ఇప్పటికే ఆలీ మాట్లాడారు. తను పార్టీలోకి రావాలనుకుంటున్నట్టు ఆ నాయకుడికి చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారాన్ని చేరవేయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తే జనసేన పార్టీ కండవా కప్పుకుంటానని మరి సినీ నటుడు ఆలీ మరి జనసేన అధినేతకు ఒక రాయబారం పంపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఆయన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి సినీ నటుడు ఆలీ ఒక స్టార్ కమెడియన్గా కొన్ని సంవత్సరాల పాటు మరి సినీ ప్రపంచంలో మరి కమెడియన్గా ఆయన వెలుగొందాడు. మరి అలాంటి ఆలీ అందరికీ సుపరిచితుడు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఆలీ అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు. ఇది ఒకప్పటి మాట. 2019 ఎన్నికల ముందు వరకు కూడా సినీ నటుడు ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి ఆయన. మరి ఏమైందేమో తెలియదు కానీ 2019 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆలీ జై కొట్టారు. అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఇదేంటిది, ఆలీ జనసేనలోకి వస్తారనుకుంటే వైసీపీకి వెళ్ళాడు అని చెప్పేసి. ఆ తర్వాత చాలామంది అడిగిన ప్రశ్నలకి ఆలీ కొన్ని సమాధానాలు చెప్పారు. నేను జనసేనలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని ఆయన అడగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. సో అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను అని చెప్పేసి ఆలీ చెప్పినటువంటి సందర్భం. అయితే తను ఎక్కడా కూడా అంటే పెద్ద విమర్శలు అయితే జనసేన అధినేత మీద అయితే చేయలేదనే చెప్పుకోవాలి. ఉదాహరణ మనం చూస్తే పోసాని కృష్ణమురళి, ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రెస్ క్లబ్లో ఇష్టానుసారంగా జనసేన అధినేతను, ఆయన కుటుంబ సభ్యుల్ని, చిన్న పిల్లల్ని పరుష పదజాలంతో దుర్భాషలాడాడు. చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలతో మాట్లాడాడు పోసాని కృష్ణమురళి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం జనసేన అధినేతను మాట్లాడిన పరిస్థితి పోసాని కృష్ణమురళి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మంచి అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా కూడా బాగానే లాభపడ్డాడు ఆయన. తర్వాత ఏమైంది, ప్రభుత్వం పోయింది, 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. పోసాని కృష్ణమురళి అనేక కేసుల్లో ఇబ్బంది పడి కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరిగాడు. ఈరోజు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలే ఆయన కొడతారనేటువంటి భయంతో ఆయన ఎక్కడికి కూడా ఇంట్లో నుంచి కూడా గడప దాటినటువంటి పరిస్థితి. అంటే మనం ఏదో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుడి మెప్పు పొందడం కోసం ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని ఇష్టానుసారంగా దూషిస్తే ప్రజలు క్షమించరు అనే దానికి ఉదాహరణ పోసాని కృష్ణమురళి. అయితే ఆలీ మాత్రం ఎప్పుడు కూడా ఆ పోసాని కృష్ణమురళి పట్టిన బాటను ఆయన ఎప్పుడు పట్టలేదన్నమాట. సరే, ఇక ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి కాస్త జనసేనకి 1-2 సార్లు నెగిటివ్గానే మాట్లాడాడు. అయితే పరుష పదజాలం అయితే ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. వైసీపీకి మద్దతుగా మాట్లాడాడు. అయితే రాజకీయాలకు సంబంధించి ఆలీ రాజకీయ జీవితం చూస్తే 1999లో మురళీమోహన్ గారి ద్వారా, సినీ నటుడు మురళీమోహన్ గారి ద్వారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నాడు ఆలీ. కట్ చేస్తే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో అఫీషియల్గా జాయిన్ అయ్యాడు. మరి 2024లో ఆయనకేదో వైసీపీ టికెట్ కూడా ఇవ్వబోతుంది, ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతుంది, ఎంపీ సీటు ఇవ్వబోతుంది, రాజ్యసభ ఇవ్వబోతుంది, ఎమ్మెల్సీ ఇవ్వబోతుందని చాలా ప్రచారాలు జరిగాయి. కానీ అవేమీ పెద్దగా ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. వైసీపీ ఆయనకు మాత్రం 2022 అక్టోబర్న ఆలీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. ఇంకంతే, ఆ పదవి మాత్రం ఆయనకు దక్కింది. సో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, ఎంపీ సీట్ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారని చాలా ప్రచారాలు జరిగినప్పుడు కూడా అవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు. సరే, సామాజిక సమీకరణాల్లో చూస్తే మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఆలీ గారిని మైనారిటీ కోటా కింద ఎక్కడొక్కడ అకామిడేట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చాలామంది అనుకున్నారు. బట్ అవేవి మరి జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తనని నమ్ముకున్న వ్యక్తుల్ని ఆయన బయటికి దోసేసిన పరిస్థితి. సో కాబట్టి ఆలీ గారికి ఏం పెద్దగా
వర్కౌట్ అవ్వలేదు వైసీపీలో. కానీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అంటే కాస్త గుర్తింపు ఇచ్చినట్టే, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆయన ఇంకా పెద్ద ఎత్తున పదవులు ఆశించాడు, అవేం వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత 2024 మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై అని చెప్పేసి ఆయన కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అలీ గారు రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ అయిపోతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఆప్తమిత్రుడైనటువంటి జనసేన అధినేతతోటి ఆయన మళ్ళీ తన రాజకీయ ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నారు. అదే అలీ గారు 2019 ఎన్నికలకి జనసేన పార్టీలో ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయనకి జనసేనలో ఏదో ఒక కీలకమైన పదవి వచ్చి ఉండేది. ఈరోజు అలీ గారు జనసేన పార్టీలో ఉండి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అలీ గారికి అవకాశం వచ్చి ఉండేది. ఎందుకంటే అంతకుమించి ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉండదు ఆయన ఉన్నట్లయితే. సరే, ఇప్పుడు అలీ జనసేన పార్టీలో మళ్ళీ చేరాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అసలు జనసేన అధినేత ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకంటే రాజకీయాల్లో కూడా క్షమించే గుణం ఉండాలి. అలీ ఎప్పుడు వ్యక్తిగతంగా జనసేన అధినేతను దూషించలేదు కాబట్టి, మరి బహుశా ఆయనకి సన్నిహితుడే కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు, అందులోనూ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అలీ. సో కాబట్టి ఆయన్ని తీసుకునేటువంటి ఆలోచన మరి జనసేన అధినేత ఏ మేరకు చేస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. తీసుకుంటే బాగుంటుందంటే బాగానే ఉంటుంది. మైనారిటీ కోటాలో ఆయనకి ఏదైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఆయన కూడా పబ్లిక్లో గుర్తింపు ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి సెలబ్రిటీ ఆయన, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. సో కాస్త కూస్త రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఒక అవకాశం ఇస్తే మరి జనసేన పార్టీకి ఆయన ఎంతో కొంత బలమే అవుతాడు, కానీ బలహీనుడు అయ్యే పరిస్థితి ఉండదు. సో మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలామంది రాజకీయంగా స్తబ్దుగా ఉన్నవాళ్ళు జనసేన వైపు చూస్తున్నారు. జనసేనలో ఖాళీలు ఉన్నాయి, అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో జనసేన వైపు చూస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ కేవలం 21 స్థానాలు మాత్రమే గత ఎన్నికల్లో పోటీ చేసింది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తక్కువలో తక్కువ 50 స్థానాలకి తగ్గకుండా పోటీ చేస్తుంది. కాబట్టి ఇంకా 30 అసెంబ్లీ సీట్లు ఖాళీ ఉంటాయి. మరి అన్ని సీట్లు పోటీ చేసి ఆ స్థాయిలో గెలిస్తే నామినేటెడ్ పదవుల్లో కూడా మరి మొన్న ఇచ్చిన దానికి 2 రెట్లు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాడర్ ఉంది, జనసేనలో పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ ఉంది, యువకులు ఉత్సాహవంతులు ఉన్నారు, లీడర్ల కొరతే ఉంది. కానీ జనసేన అధినేత ఆ యువకులనే లీడర్లుగా తయారు చేయాలనుకునేటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. కానీ దానికి అసలు సమయం పడుతుంది. సో ఈలోపు ఇలాంటి వ్యక్తులకి జనసేన పార్టీలోకి వచ్చి వీళ్ళు గౌరవంగా పనిచేసుకొని వెళ్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి వీరికి వారు ఆశించిన స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మొత్తానికి జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆయన మన్ననలు పొందుతున్నటువంటి ఒక నాయకుడితోటి, ఒకరిద్దరు నాయకులు అనొచ్చు, ఒక నాయకుడనే కాదు ఒకరిద్దరు నాయకులతోటి అలీ గారు మాట్లాడారు. జనసేనలోకి రావాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందని వారితో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ అధినేతకి సమాచారాన్ని చేరవేస్తామని చెప్పారు. సో కాబట్టి మరి ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో. ఇక్కడ ఇంకొక అంశం, అలీ గారికి దగ్గర బంధువు అయినటువంటి నాయబ్ కమాల్ గారు, ఆయన 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. సో కాబట్టి మరి ఆయన బంధుత్వానికి సంబంధించి కూడా జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన జనసేన అధినేతకి మరి గతంలో దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి అలీ గారిని మరి జనసేన అధినేత తమ పార్టీలోకి స్వాగతిస్తారో లేదో వేచి చూద్దాం.